అమ్మ నువ్వు కూడా హెల్మెట్ పెట్టుకోవచ్చు కదమ్మా. హెల్మెట్ పెట్టుకోవాలా? నువ్వు చేసే షో నేను చూడలేకపోతున్నా. ఫస్ట్ చిన్నగా పోని. సర్లే, నవ్వాల్సినంత అవసరం లేదు. ఎవరిని? నిన్ను కాదు, వ్యూవర్స్ని. అసలు నీ వీడియో ఎంతమంది చూస్తున్నారు? అంటే అది సరే, మనం రైడ్ని అయితే ఎంజాయ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. జనరల్గా బైక్ రైడ్ అంటే ఏంటి? మనం ఎక్కువ ఫ్రెండ్స్తోనో లేదా సోలోగా, ఇంకొంతమంది లవర్స్ అనే వాళ్ళతో కదా వెళ్తుంటారు. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఏంటంటే అమ్మతో బయటకు వెళ్తున్నా, ఏదో సరదాగా వెళ్తున్నా అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మతో బయటకు వెళ్ళాలంటే మనకి బైక్ స్లోగా నడపాలి, స్పీడ్ ఎక్కువ వెళ్ళొద్దు, బ్రేక్ స్మూత్గా వేయాలి. ఇంకా రైడ్ స్టార్ట్ కాకముందే ఇన్స్ట్రక్షన్స్ అని ఫుల్ లిస్ట్ ఇచ్చేస్తారనమాట. మనకి బైక్ పవర్ పక్కన పెడితే అమ్మ ఇచ్చే వార్నింగ్స్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటాయి. చిన్నప్పుడు నేను సైకిల్ నేర్చుకునేటప్పుడు అనుకునేవాడిని అమ్మని తెచ్చుకొని తిప్పాలి అని. అది ఇప్పుడు ఈ బైక్ పుణ్యమా అంటే ఇప్పుడు జరుగుతుంది. బైక్ ఈజ్ ఫుల్ సైకిల్ కదా. ఏం లేదు, టర్నింగ్స్లో మనం బైక్ని మోటో జీపీల బైక్లా టర్న్ చేస్తాం కదా, అందుకే కొంచెం అనుకుని చాసు రేస్తుంది తిడుతూ, అంతే. మామూలుగా మనం 30 స్పీడ్లో వెళ్ళినా అమ్మకి మాత్రం అదేదో 100 స్పీడ్లో అనిపిస్తుంది. ఎందుకంటే బైక్ స్పీడ్ కన్నా అమ్మ ఇమేజ్ స్పీడ్ ఎక్కువ. ఏ మాట కామాటే చెప్పాలి, ఈ రైడ్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్తో రైడ్ చేసేటప్పుడు ఫన్ అనిపించేది, కానీ అమ్మతో రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా పీస్గా అనిపిస్తుంది నాకు. మన లైఫ్లో బిజీ అయిపోయి మన పేరెంట్స్ ఇలాంటి స్మాల్ మూమెంట్స్ మిస్ అయిపోతున్నాం చాలాసార్లు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్స్ కన్నా ఇలాంటి స్మాల్ టైం చాలా వాల్యూ ఇస్తుందని అనిపిస్తుంది నాకు.
సో ఈ రైడ్ చాలా మెమరబుల్. మీరు కూడా ఛాన్స్ దొరికితే మీ పేరెంట్స్ని ఒక స్మాల్ రైడ్కి అయితే తీసుకెళ్ళండి. వాళ్ళకి అది చాలా పెద్ద హ్యాపీనెస్గా అనిపిస్తుంది. సో ఇదే పెళ్ళి కృష్ణా గోదావరి కలిసే ప్లేస్ అనమాట. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో అటువైపు విజయవాడ నుంచి రఫ్గా ఒక 20 కిలోమీటర్స్. కొండపల్లి ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్. ఆయన జియోగ్రఫీ ఎవరి గురించి అందరూ తెలుసు. ఇక్కడ అక్కడ మురులు ఉంటాయి. ఇప్పటికీ ఈ వీడియో ఇంతే, ఎందుకంటే ఇప్పటికే 2 రోజులు సుప్రభాతం తర్వాత పర్మిషన్ చేసుకొని ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసేసాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో బాగా వచ్చింది కదా.